మరి 5వ రాశి యాహ్! సింహరాశి. యాహ్! వీళ్ళ యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? 2025 సంవత్సరంలో హ్మ్. మీకు రెండవ స్థానంలో మే వరకు కేతు ఉన్నాడండి. ఓకే. సో, మే వరకు వీళ్ళకి మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదో ఒక ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కువగా. హ్మ్. మే తర్వాత కేతు రాశిలోకొస్తాడు. సర్వసాధారణంగా రాశిలో కేతు వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువగా పెరుగుతుంది ఇంకా. గతంతో పోల్చుకుంటే ఇంకొంచెం హ్మ్. ఇన్‌ట్యూషన్స్ గానీ, స్పిరిచువల్ రిలేటెడ్ గానీ, కొంచెం కీర్తి ప్రతిష్టలు గానీ పెంచుతాడండి. సర్వసాధారణంగా కేతు ఏంటంటే ఎంత మీకు ఆటంకాలిస్తాడో, ఆటంకాలతో పాటు ఆయనకున్నటువంటి క్వాలిటీ ఏంటంటే హై నాలెడ్జ్ ఇవ్వడం. ఓకే. అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ది నాలెడ్జ్ మీరు గమనించినట్లయితే స్పిరిచువల్ రిలేటెడ్ వాటిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కేతు బావుంటాడు. హుహు. సో, స్పిరిచువల్ లైన్‌లో ఉండేటువంటి వారికి లగ్నంలో కేతు ఈస్ వెరీ గుడ్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. కాకపోతే కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ హార్ట్ కేతు రిలేటెడ్. మే ఓకే. 30 నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఇది మెయిన్‌గా చూసుకోవాలి. ఎప్పుడైతే కేతువు మనకు లగ్నంలో ఉంటాడో, సప్తమంలో రాహు ఉంటాడు. సో, ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉంటాడో, ఇక్కడ వీళ్ళకి జరిగేటువంటిది ఏమిటంటే, ఏదైనా మ్యారేజ్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా సంబంధాలు చూడటం ఇట్లాంటి విషయాల్లో పర్టిక్యులర్‌గా వీరు విదేశీ సంబంధాలు మీరు ఎంపిక చేసుకున్నట్లయితే తొందరగా కుదురుతుంది. హుహు. ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కూడా ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. ఓకే. ఓకే. అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువులతో పాటు మనకి శని యొక్క ఇది కూడా చూసుకుంటే వీళ్ళకి మార్చి 30 నుంచి అష్టమ శని నడుస్తుంది. ఓకే. ఈ అష్టమ శని నడిచేటప్పుడు ఏంటి ఇక్కడ ఫలితం ఏమిటి అంటే వెరీ క్లియర్‌లీ వీళ్ళకి వర్క్స్ లేట్. ఇందాక నేను మీకు ఒక వీడియోలో చెప్పినట్టుగా పనులు స్లో అవ్వడమే కానీ మరొకటి ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే గురు రాశిలో ఎంటర్ అవుతున్నాడు. హ్మ్. సో, గురు రాశిలో ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో మెడిటేషన్ చేసే వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఉండదు. ఓకే. కుండలిని యోగము మనకి షట్చక్రాలు ఇవి ఉంటాయి కదా! ఈ సాధనలు చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమి పెద్దగా ఇవ్వదక్కడ. హ్మ్. కాకపోతే ఏంటంటే కొంచెం సంతానం మీద కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అష్టమంలో ఉండే శని పంచమ స్థానాన్ని చూస్తుంటాడు. కాబట్టి ఏంటంటే కొంచెం సంతానం విషయంలో కొంచెం లేట్ అవ్వడాలు, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి లేట్ అవ్వడాలు, కొంచెం నింద పడడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఓకే. అదొకటి మనం చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం గురుబలం ఉంది అనేటువంటిది మనం మర్చిపోకూడదు 1 ఇయర్ వరకు. ఎందుకంటే మే 30వ తేదీ నుంచి మే 15వ తేదీ నుంచి 1 ఇయర్ పాటు గురువు లాభంలో ఉంటాడు. ఓకే. సో, ఎప్పుడైతే గురువు లాభంలో ఉంటాడో దాని కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. హుహు. సో, డోంట్ వర్రీ దాని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్మ్. అలాగే పంచమాధిపతి లాభంలో ఉండడం వల్ల లాంగ్ టర్మ్ షేర్స్ చేసేటువంటి వారికి, సింహం వారికి అనుకూలత ఎక్కువగా ఉంది ఓకే. చెప్పాలంటే. ఇది ముఖ్యంగా చూసుకోవాలి. కాకపోతే కొంచెం డెసిషన్ మేకింగ్ ఎందుకంటే పంచమ స్థానం మీద ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోవాలి. హుహు. అదొక్కటి మెయిన్‌గా చూసుకోవాల్సిన అంశం. ఓకే. మరి 2025లో సింహరాశి వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటండి? ఈ 2025లో పర్టిక్యులర్‌గా ఏం పాటిస్తే మంచిది అంటే సర్వసాధారణంగా వీళ్ళెప్పుడూ పాటించాల్సింది దత్తాత్రేయుడిదే. ఓకే. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ లేకపోతే హ్మ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటిది ఈ లగ్నం వాళ్ళు గాని, రాశి వారు గాని ఇది పాటిస్తే మంచిది. ఓకే. అష్టమ శని ఎలాగో నడుస్తుంది కాబట్టి ఒకటే ఎప్పుడు కూడా ఎవరికైనా అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. హ్మ్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. పెండింగ్ పెట్టకూడదు. మనంతట మనమే పెండింగ్ పెట్టుకుంటాం వర్క్. సరే రేపు అవును. చేద్దాంలే, ఎల్లుండి అవును. చేద్దాంలే. అదే ఇబ్బందినిస్తుంది. ఓకే. మూడోదేంటంటే, ఈ ముసలి వాళ్ళు, లేకపోతే కొంచెం అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, మీ కిందన వర్క్ చేసేవాళ్ళు, డ్రైవర్సో, ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకేదో ఒకటి హ్యాపీనెస్. వాళ్ళు ఆనందంగా ఉండడం కోసం ఏదో ఒకటి ఇవ్వడం. వాళ్ళకి ఒక షర్టో, ప్యాంటో, ఒక పళ్ళో, లేకపోతే ఏదో ఒకటి మనం బయట నుంచి తీసుకొని ఒక 4 స్వీట్ డబ్బాలు తీసుకొచ్చాం. ఇంటికి ఎవరు తెచ్చారు, ఒక హ్మ్. స్వీట్ డబ్బా వాళ్ళకివ్వడం. అప్పుడేమవుతుందంటే, ఈ శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే, తగ్గుతుంది. ఓకే. శని ఈ కర్షకులకి, కార్మికులకి కారకుడిగా చెప్తూ ఉంటారు. ఇవి గనక పాటిస్తే డోంట్ వరీ. అయితే ఈ నిద్రపోవడం అనే కాన్సెప్ట్ చిన్నపిల్లలకి, హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వారికి, బాగా ఏజ్డ్ పర్సన్‌కి ఇది వర్తించదు. ఓకే. యాహ్! మరి వీళ్ళు 2025లో ఆరాధించాల్సిన దేవుడెవరు? ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే మంచిది వీళ్ళు అని హ్మ్. చూసుకుంటే దత్తాత్రేయుడిని ఒకటి ఓకే. అండ్ దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకోవడం మంచిది. ఓకే గురుగారు. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.